అందరికీ నమస్కారం అండి. మరి నేపాల్లో పరిస్థితులు అయితే చాలా ఆందోళనకరంగా, చాలా దారుణంగా మారిపోయాయండి. మీరు ఈ వీడియో చూడండి. అక్కడ ప్రజలు, సామాన్య ప్రజలు ఆగ్రహంతో ఏం చేస్తున్నారంటే రెచ్చిపోతున్నారనమాట. పోలీసులు సైతం అక్కడ చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆర్మీ అండర్లో ఉంది మొత్తం అంతా. లా అండ్ ఆర్డర్ని ఆర్మీ తన అండర్లోకి తీసుకుంది. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే షోరూమ్స్లోకి దూరిపోతున్నారు. షోరూమ్స్లోకి దూరిపోయి టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇంకా ఏది దొరికితే అది ఎత్తుకెళ్ళిపోతున్నారు. దీనికి సంబంధించిన మొత్తం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అన్నమాట. సో మొత్తం లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా అదుపు తప్పింది. అందుకే ఆర్మీ ఏంటంటే వాళ్ళ చేతుల్లోకి తీసుకుంది. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ షాపింగ్ మాల్స్లోకి వెళ్ళిపోయి దొరికిన వాళ్ళు దొరికినట్టు పట్టుకెళ్ళిపోతున్నారు. టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇంకా మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇంత దారుణంగా తయారైంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ప్రజలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి అనడానికి నేపాల్ బెస్ట్ ఎగ్జాంపుల్. మనం లాస్ట్ ఇయర్ చూసాం కదా బంగ్లాదేశ్లో సేమ్ పరిస్థితి. సో కాబట్టి సేమ్ మళ్ళీ ఇప్పుడు నేపాల్లో ఏంటి, దీని కారణం ఏంటంటే ప్రశ్నించే వారిని తొక్కాలి, ఆ ప్రశ్నించే విధానాన్ని, ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలి అని చెప్పి సోషల్ మీడియాపై బ్యాన్ చేశారు. సోషల్ మీడియా ఇప్పుడు చూడండి, ఏదైనా అవినీతి జరిగిందనుకో దాన్ని ప్రశ్నించడానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను వాడుకుంటారు. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ. సో వాటిని అక్కడ బ్యాన్ చేశారు. దాంతో నేపాల్లో ఆగ్రహం మామూలుగా లేదనమాట. ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో ఆ నేతల్ని రోడ్డు మీద తన్నుకుంటూ తరిమి కొడుతున్నారు. ఆల్రెడీ నేపాల్ పీఎం కేపీ ఓలీ దుబాయ్ పారిపోయారు. సేమ్ సిచ్యువేషన్ మనకి బంగ్లాదేశ్లో లాస్ట్ ఇయర్ కనిపించాయి. అక్కడ కూడా తిరుగుబాటు చేశారు ప్రజలు. మరి ఎవరైతే బంగ్లాదేశ్ ప్రధాని ఉన్నారో షేక్ హసీనా, ఆవిడ పారిపోయి ఇండియాకి వచ్చేసారు. యువత ఏంటంటే ఆందోళనకరంగా, హింసాత్మకంగా మారడంతో మన నేపాల్ ఆర్మీ అనేది రంగంలో దిగింది. నైట్ 10 నుంచి లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంది. దానికోసం అఫీషియల్గా రిలీజ్ చేశారు న్యూస్. సో ప్రజలు ఏం చేస్తున్నారంటే చాలా ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. కొన్ని ముఠాలు కూడా చేరిపోయి ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ఇది చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అంతేకాదు నేపాల్లో సుప్రీంకోర్టు, పార్లమెంటుతో పాటు ఇంకా ఇతరత్ర ఆస్తులను ధ్వంసం చేసి తగలబెట్టి డీజే డ్యాన్స్లే చేస్తున్నారనమాట. ఆ వీడియోలు అవన్నీ కూడా సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. దాని తర్వాత చూడండి, నేపాల్ మాజీ ప్రధాని జూలనాథ్ ఖనాల్ ఆవిడింటికి నిప్పంటించారు ఆందోళనకారులు. ఈ ఘటనలో ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి మంటల్లో కాలిపోయారు. అంటే మాజీ ప్రధాని భార్య ఏమైంది, మంటల్లో కాలిపోయారు అనమాట. అంత దారుణమైన పరిస్థితి. నేపాల్లో ఇంకా ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి నిప్పంటించారని. పార్లమెంటు భవనంతో పాటు మాజీ ప్రధాని ఓలీ మంత్రుల నివాసాలకు నిప్పట్టారు. దాని అంతటి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో బ్యాన్ విధించారు. అంతేకాదండి, నేపాల్లో మంత్రులు, అధికార పార్టీ నేతల లక్ష్యంగా ఆందోళనకారులు దాడులకు పాల్పడుతున్నారు. ఫారిన్ మినిస్టర్ దంపతులపై అటాక్ చేసిన వీరు ఫైనాన్స్ మినిస్టర్ విష్ణు ప్రసాద్ పాడేలను వీధుల్లో పరిగెత్తించి కొట్టారు. పారిపోతున్న వెంటపడి మరి చితకబాదారు. ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో చూడవచ్చు. కానీ ఏమైందంటే ఆ సోషల్ మీడియాలో ఏదైతే బ్యాన్ విధించారో అది రద్దు చేశారు ఆల్రెడీ. సోషల్ మీడియాలో యాప్లపై ఏదైతే నిషేధం విధించారో నేపాల్ ప్రభుత్వం అది ఎత్తేసింది. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి పృథ్వీ షుబ్బా గురుంగ్ ఈ అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో యాప్ అనేది నిషేధం, అది ఎత్తివేశాము అని చెప్పి. మొత్తం ఈ గోల్లో ఏదైతే హింసాత్మకమైన ఘటనలో 19 మంది చచ్చిపోయారండి. 19 మంది మరణించారు, 250 మందికి పైగా గాయాలయ్యారు. దీంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే సోషల్ మీడియాలో ఆ బ్యాన్ ఏదైతే ఉందో అది ఎత్తేసిందనమాట. కానీ మనం చూడవచ్చు ఇంత భయంకరమైన పరిస్థితి. అంటే ఏంటి అంటే ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తాము ఎన్నుకున్న నేతలనే పరిగెత్తించి కొడుతున్నారు.
తగలబెడుతున్నారు. సో లా అండ్ ఆర్డర్ని తమ చేతిలోకి తీసుకుంటున్నారు. మనం కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. నేపాల్లో మళ్ళీ శాంతి వాతావరణం వచ్చి అక్కడ గవర్నమెంట్ మళ్ళీ అంతా కూడా అండర్లోకి వెళ్ళి అక్కడ ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలని కోరుకుందాం.